తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 1,00,000 పోయింది, 1,50,000 పోయింది, ఇప్పుడు 2,00,000 వైపు అడుగులు వేస్తుంది. 2,00,000 కూడా అతి తొందరలోనే బంగారం తులం పలికేటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది పెరుగుతున్నటువంటి ధరలను చూస్తుంటే. కానీ మీకు ఎవరికీ కూడా అంచనాలకు అందనటువంటి ఒక వార్త ఏంటంటే, భయాందోళన కలిగించేటువంటి వార్త ఏంటంటే, ఒక తులం బంగారం 8.5 లక్షల రూపాయలు పలికేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయం నేను చెప్పట్లేదు, రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి క్లియర్గా ఆయన చెప్తున్నారు. ఆయన ఎవరు, ఆయన చెప్తే ఎందుకు అవుతుంది అని అనుకుంటే, అతను ఇన్వెస్ట్మెంట్ పెట్టడంలో ఎక్స్పర్ట్, చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ప్రముఖమైనటువంటి వ్యక్తి. మీ గూగుల్లో కొడితే తెలుస్తుంది. రాబర్ట్ కియోసాకి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనేటువంటి బుక్ రచయిత, ఆయన చాలా ఫేమస్ వ్యక్తి. గత సంవత్సరం కూడా వెండి కొనండి, భవిష్యత్తు వెండికి చాలా ఉందని చెప్పేసి మొత్తుకున్నాడు కొన్ని నెలల క్రితం. అప్పుడు రేట్ చాలా తక్కువ ఉంది, ఎవరు కూడా రాబోయే రోజుల్లో మొత్తం వెండిదే హవా ఘోరంగా పెరగబోతుందంటూ ఆయన చాలా వరకు వెండి నిల్వలు దాచుకున్నాడు, పక్కన పెట్టుకున్నాడు. అందరికీ కూడా చెప్పారు. ఆయన మాట విని అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు కోటీశ్వర్లు అయిపోయారు, వెండి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. ఇదే వార్త ఇప్పుడు ఆయన చెప్తున్నాడు. వెండి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది, అంతేకాదు బంగారం కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ధరలను చూస్తుంటే రాబోయే రోజులలో బంగారం ధర 8.59 లక్షల రూపాయలు కూడా పలికేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఆయన ఒక అంచనా వేశారు. సరే, అది ఎప్పుడు అక్కడికి చేరుతుందో లేదనేటువంటి విషయం పక్కన పెడితే, పెరుగుతున్నటువంటి ధరలు చూస్తే ఆ రకంగా కనిపిస్తున్నాయి. తాజాగా వచ్చినటువంటి నివేదికలు కూడా అవే చెప్తున్నాయి. గ్రీన్లాండ్ పైన ప్రస్తుతం అమెరికా చేస్తున్నటువంటి పెత్తనం, యూరోప్ కంట్రీస్ మధ్య నెలకొన్నటువంటి ఈ రకమైనటువంటి యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ అనిశ్చితి పూర్తిగా ఈ ధరల పెరుగుదలకు విపరీతమైనటువంటి కారణమవుతుంది. సేఫ్ గోల్డ్గా మారుతుంది. ఆర్థిక అసమతుల్యతలు ఇప్పుడు రాబోతున్నాయి. దాని కారణంగా ఈ యొక్క వెండి గోల్డ్ అనేది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా అందరికీ మారినటువంటి సందర్భం ఉంది. కొన్ని రోజుల్లోనే ఆర్థిక అసమానతలు ఎక్కువైపోతాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక ఇబ్బందులు పెరగబోతున్నాయి, ఆర్థిక సంక్షోభం రాబోతుంది అన్నట్టు కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు. అందుకోసమే ఈ యొక్క గోల్డ్ వెండి నిల్వలపైన విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మరొక వైపు చైనా కూడా గత సంవత్సరం ఎప్పుడూ లేనటువంటి విధంగా నిల్వలు పెంచుకుంటూ పోతుంది, విపరీతమైనటువంటి నిల్వలు పెంచుకుంటూ పోతుంది చైనా. బంగారం, సిల్వర్ నిల్వలన్నీ కూడా, ఇది కూడా ఒక కారణం. విపరీతంగా నిల్వలు పెంచుకోవడానికి డిమాండ్ పెరిగింది చైనా కూడా. ఇంకా ఇతర దేశాలు కూడా ఆ రకంగా ప్రయత్నాలు చేస్తుంది. మొత్తానికి ఏదో జరుగుతుంది అంతర్జాతీయంగా. నిల్వలు పెంచుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాయి కాబట్టి అందరి చూపు ఈ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీద పెరుగుతుంది. అందుకనే విపరీతంగా పెరుగుతూ పోతుంది. ఈ 2026 నాటికి 2 లక్షలు దాటుతుందని చెప్పేసి ఈ జనవరి స్టార్టింగ్లో అందరూ చెప్పుకున్నారు. కానీ 2026 ముగిసే వరకు కాదు, మధ్య వరకే 2 లక్షలు తాకేటువంటి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు కొంతమంది నిపుణులు, ఆర్థికవేత్తలు చెప్తున్న దాని ప్రకారం. 2.5 లక్షల వరకు తులం బంగారం ఈ ఏరెండు వరకు చేరేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉందంటూ చెప్తున్నారు. వెనక్కి తిరిగి చూసేటువంటి ప్రసక్తే లేదనేటువంటి విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టి చెప్తున్నారు. ఎందుకంటే అన్ని దేశాల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. నిల్వలు పెంచుకుంటూ పోవడమే కానీ తగ్గించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ దారుణమైనటువంటి రేట్లు పెరగడం అనేది ఇన్వెస్టర్లకు ఓకే, కానీ సామాన్య ప్రజల పరిస్థితి ఏంటనేటువంటి విషయం ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్గా మారింది. ఎందుకంటే మన దేశంలో బంగారం అంటే అదొక ప్రెస్టేజ్ ఇష్యూ. బంగారం అంటే అది లేకుండా ఏదో పండుగలు పబ్బాలు చేయలేనటువంటి పరిస్థితి. బిడ్డల పెళ్ళిళ్ళు చేయాలంటే బంగారు ఆభరణాలు ఉండాల్సిందే, బిడ్డల ఫంక్షన్లు చేయాలంటే బంగారు ఆభరణాలు ఉండాల్సిందే, ఫంక్షన్లకు పబ్బాలకు వెళ్ళాలన్నా కూడా బంగారు ఆభరణాలు వేసుకునే ఆడపిల్లలు, మన ఇంటి పిల్లలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి ధరలను చూస్తుంటే కనీసం బంగారం కొనడం కాదు కదా, కనీసం అటువైపు ఆ జ్యువెలరీ షాప్ల వైపు కన్నెత్తి మనం చూడలేమో అనేటువంటి పరిస్థితి దాపరించింది. అంత దారుణంగా పెరుగుతూ పోతున్నాయి. ఈ విపరీతమైనటువంటి ధరల పెరుగుదల అనేది ఇప్పటి వరకు ఒక తులము, అర్ధ తులము కొంత దాంతో చేసుకుని మెడలు వేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అది కూడా ఎవరికి దక్కనటువంటి పరిస్థితి మారిపోయింది. సామాన్యులకు, మధ్యతరగతి పేదవారికి బంగారం అనేది అంత చిక్కని ప్రశ్నగా మారింది. ఏదేమైనా కూడా రాబర్ట్ కియోసాకి చేసినటువంటి అంచనా అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన చెప్పిన మేరకు 8.5 లక్షలు తులం చేరుతుందనేటువంటి ఆయన అంచనా చూస్తేనే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. 8.5 లక్షలు బంగారం వెళ్ళడం ఏంటి తులము, ఇదే ఎక్కడిది, అంత వెళ్తే అసలు కొనేటువంటి అవకాశం ఉంటుందా ఏంటనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. పూర్ డాడ్ అనేటువంటి బుక్ రచయిత, చాలా ఫేమస్ ఆయన, ఇంటెలిజెంట్ వ్యక్తి, ఆయన చాలా తెలివి ఉంటుంది దానికి. ఇన్వెస్ట్మెంట్ అందుకనే గత సంవత్సరమే పెట్టుకున్నాడు, గిరలో కొద్ది వెండి నిక్షేపాలు ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నాడు, ఇప్పుడు మంచి ప్రాఫిట్లో ఉన్నాడు. అలాంటి వ్యక్తి చెప్పాడంటే కొంతమేరకు నిజమై ఉంటుంది. కానీ 8.5 లక్షలు అంటే ఈ సంవత్సరం అని చెప్పలేదు ఆయన పర్టికులర్గా, బట్
భవిష్యత్తులో వెళ్తుందని చెప్పాడు. అది వచ్చే సంవత్సరం కావచ్చు, ఇంకా 2 సంవత్సరాలకే కావచ్చు, ఇంకా 3-4 సంవత్సరాలకే కావచ్చు. 8.5 లక్షల వరకు చేరేటువంటి అవకాశం ఉన్నటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారింది ఆయన చెప్పినటువంటి విషయం. దానికి తోడుగా ఇప్పుడు తాజాగా కొన్ని నివేదికలు కూడా, లండన్కి సంబంధించినటువంటి నివేదికలు కానీ, వారు కూడా నిపుణులు కానీ కోడ్ చేస్తున్నారు ఈయనకు, రాబర్ట్ కియోసాకికి నిజమే 9 లక్షల వరకు చేరేటువంటి అవకాశం ఉందని మరికొందరు కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా బంగారం అనేది ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటేనే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి విధంగా ఆ ధరల పెరుగుదల అనేది కనిపిస్తుంది. నేటికి 1.5 లక్షలు దాటి పరుగులు పెడుతుంది. మరికొద్ది రోజుల్లోనే 2 లక్షలు దాటేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది.